ఈ పంప సాహిత్య పీఠం అనేటటువంటిది ఏర్పడటానికి ఫౌండర్ అన్నమాట మా వారు కాట్రగడ్డ రాయన్న గారు. తెలుగు పండిట్‌గా చేసేవారనమాట. వారి ప్రోద్బలంతోనే నేను ఈ కవిత్వం అనేటటువంటి దానిలోకి రావడం జరిగింది. అంతకుముందు చెప్పుకోవాలంటే నేను ఇంటర్మీడియేట్ చేసేటప్పుడు నాలేశ్వరం శంకరం గారని ఉండేవారు. మాకు తెలుగు లెక్చరర్ అనమాట. ఆ సార్ యొక్క ప్రభావం కూడా నన్ను కవిత్వం వైపు మరల్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా నేను మా గురువు గారు నాలేశ్వరం శంకర్ సార్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి గురు వందనాలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. అట్లా మొదలైనటువంటి నా యొక్క కవిత్వము అనేటటువంటిది ఎక్కువగా నేను స్త్రీవాద కవయిత్రిగా ఉండడమే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్త్రీలు ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీగా ఎదిగేటంత వరకు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారనమాట. వాటిని అన్నిటిని కూడా దృష్టిప్పుడు నాకు ఒక చోట ఇది జరిగింది అంటే నేను వెంటనే స్పందించేసి దాన్ని కవితా రూపంలో రాయడం అనేటటువంటిది నాకు ఫస్ట్ నుంచి ఉన్నటువంటిది. అదేవిధంగా నేను కనుల కొలను అని మా వారి గురించి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత అది మొత్తం కంప్లీట్ గా మా సార్ గురించి రాసినటువంటి మొట్టమొదటి తెలుగు లిటరేచర్ లో ఫస్ట్ టైం వచ్చినటువంటి స్మృతి కావ్యం అన్నమాట అది. దాని తర్వాత నేను అవయవదానం గురించి నేను బాగా వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి గూడూరు సీతామహాలక్ష్మి గారు నా కవితలన్నీ కూడా చూసిన తర్వాత వాటిని అన్నిటినీ ఒక బుక్గా తీసుకొద్దాము అని చెప్పేసి అని వెన్నెల పుష్పాలు అనేటటువంటి పుస్తకంగా తీసుకురావడం జరిగింది. అందులో ఉండేటటువంటి కవితలన్నీ కూడా ఒక రక్తదానం గురించి, అవయవదానం గురించి, దేహదానం గురించి, వీటి గురించే నేను దానిలో ప్రధానమైనటువంటి అంశంగా తీసుకురావడం జరిగింది.